What is this name? What is this name? What is this name? What is this name? Book. Okay? Now, what is the noun? Any name is the noun. Your name is noun, my name is noun, and what is your village name? What is your village name? What is your village name? Yellaipavi is also noun. Okay? My name is Mohan. Mohan is also noun. Okay? What is this name? Chatfish. Okay, chatfish is also noun. Color. Now I am giving noun numbers. Noun numbers. Noun numbers. Noun numbers. Okay? Number means sankhya. ఇప్పుడు for example noun numbers. Singular nouns numbers are two types. Singular, plural. Singular, plural. Singular means only one. Only one. Plural means more than one. More than ఒకరికంటే ఎక్కువ. ఒకరికంటే ఎక్కువ. Okay. Here, for example, boy. Boy, how many here? Boy means one. Only one. Boys means more than one. పిల్లలు ఒకరికంటే ఎక్కువ. Two boys. There are how many boys are there? Six boys are there. Six boys. More than one. So, boys, అబ్బాయిలు. Boy అంటే అబ్బాయి. అబ్బాయి. ఓకేనా? ఇక్కడ more than one. ఒకరికంటే ఎక్కువ. Girl. Girl. plural ఏం చేయాలి? బాయ్ plural more than one చెప్పాలి ఏం చేయాలా? బాయ్ ఒకటి ఏం చేసాం? బాయ్. ఇప్పుడు girl సింగులర్. అమ్మాయిలు అంటే girls. Only if we add yes to this. దీని కానీ ఒక్కటి కానీ మనము ఎస్ కానీ యాడ్ చేసామంటే ఏమైపోద్ది? ప్లూరల్ అయిపోద్ది. ప్లూరల్. సింగులర్ అంటే ఒకరే. దీని కానీ బాయ్ బాయ్స్, గర్ల్ గర్ల్స్, గర్ల్స్. పెన్ పెన్ పెన్స్. ఓకే? But only in for some nouns, yes only is added. Yes. Tomato. Tomato. If last letter ends with O, last letter can O గా end అయితే కొంచెం చూడండి ఎగ్జాంపుల్. Tomatoes. Yes కలిసి. Yes కావాలి. Tomatoes. Potatoes. Potato. Potatoes. Potatoes. Okay? For some. Man. For example, ఇక్కడ yes, yes. ఇక్కడ yes యాడ్ అయింది. Potato. Potatoes. ఓకేనా? ప్లూరల్ అయిపోయింది. Potatoes. Yes. Okay. Yes, yes అని కలుపుకుంటే మనం సింగులర్ కానీ ఎస్ కానీ ఎస్ కలుపుకుంటే ప్లూరల్ అయిపోతుంది. ఫర్ సమ్ నౌన్స్ కొన్ని నౌన్స్కి అలా కలపడానికి లేదు. కొన్ని నౌన్స్ కదా కలపకూడదు. ఇప్పుడు హియర్ మ్యాన్. మ్యాన్ అంటే ఒకరు. దీన్ని ప్లూరల్ క్యారెక్టర్ మ్యాన్స్ అనకూడదు. మనము మ్యాన్స్ అనకూడదు. మెన్
మెన్. మెన్ అంటే అప్పుడు మగవాడు, మ్యాన్ అంటే మగవాడు. మోర్ దాన్ మనకి ఏం మారింది? ఏం మారింది? ఇక్కడ మ్యాన్స్ అనకూడదు, మ్యాను మెన్. ఓకేనా? మెన్ అంటే ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ యు. ఉమెన్ 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 అంటే ఎవరు? స్త్రీ కదా, స్త్రీ. దీన్ని పూర్వం చేయాలంటే ఇందులో ఉమెన్స్ అనకూడదు. దీని పక్కన WOMEN పెట్టకూడదు, WOMEN. సో ఇప్పుడు కొన్ని ఎస్ చేరిస్తే పోలైంది, కొన్నిటికేమో ఈఎస్ చేర్చాలి లాస్ట్ ఓకా వచ్చినప్పుడు. ఓకే, కొన్ని వచ్చేసి ఓన్లీ చేంజ్ మ్యాన్ మెన్. వీ షుడ్ నాట్ యాడ్ మ్యాన్స్, మనం యాడ్ చేయకూడదు. ఇక్కడ ఉమెన్ ఓన్లీ ఏ తీసేసి ఈ పెడితే ఓవర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ I will tell. What is that? ఫుడ్ అంటే ఒకే పాదం, ఒక పాదం. దీన్ని కాళ్ళు అనాలి. కాళ్ళు. ఫుడ్ అంటే పాదం, ఒక పాదం. ఫుడ్ ఒక పాదం. ఇక్కడ రెండు ఉన్నాయి. ఫుడ్స్ అనకూడదు. ఫీట్, ఇదో ఫీట్. పాదాలు అనాలంటే ఫుడ్స్ అనకూడదు, ఫీట్స్. పాదాలు. రైట్. నెక్స్ట్ some more examples. గూస్, బాతు. ఇక్కడ ఒకటి గూస్, ఇక్కడ రెండు ఉన్నాయి. గీస్ అనాలి. గూస్ అంటే బాతు. గీస్ చాలా బాతు అంటే 2 బాతులు కావచ్చు, 3 బాతులు కావచ్చు, 2 geese or 3 geese or 10 geese. So many maybe, more than one. In some more examples, mouse అంటే ఏంటి? ఎలుక, చిన్నది ఎలుక. దీన్ని మౌసెస్ అనకూడదు, ఎస్ చేర్చకూడదు, ఈఎస్ చేర్చకూడదు. వీరికి మౌస్. దీన్ని ఎలా అంటే మైస్. ఏమర్థమైంది? మనం నౌన్ నెంబర్స్ లో 2 నెంబర్స్, సింగులర్, ప్లూరల్. సింగులర్ అంటే ఓన్లీ 1, ప్లూరల్ అంటే మోర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ. కొన్ని నౌన్స్ కి ఎస్ చేస్తే ఇట్ విల్ బికమ్ ప్లూరల్. కొన్ని నౌన్స్ కి ఈఎస్ చేస్తే ఇట్ విల్ బికమ్ ప్లూరల్. కొన్ని నౌన్స్ కి ఓన్లీ 1 లెటర్ చేంజ్, ఉమెన్. నౌన్ ప్లూరల్. ఇక్కడ ఉమెన్ అంటే ఒక స్త్రీ, ఉమెన్ అంటే సో మెనీ. హియర్ ఫుట్ అంటే ఒక పాదం. ఫీట్, నాట్ ఫుట్స్. మీరు అండర్స్టాండ్? ఫుట్, ఫుట్స్ అనకూడదు. ఫీట్. మౌస్ ఒక చిట్టెలుక, ఓన్లీ 1. rat, small rat. ప్లూరల్ ఏమైపోయింది? మౌసెస్ అనకూడదు, మైస్. అండ్ హియర్ గూస్ ఒక బాతు. డక్ అన్న కూడా బాతే, డక్. ఓకే, గూస్. ఇక్కడ GOSE గూస్ సింగులర్, GESE గీస్ ప్లూరల్. We should not add S or ES. Gooses, no. Okay, do you understand?